నమస్కారం, నా పేరు సంజన. ఈ ప్రాజెక్ట్ మురికి నీటిని శుద్ధి చేసి తిరిగి ఎలా ఉపయోగించుకోవాలో చూపిస్తుంది. నమస్కారం, నా పేరు కార్తిక. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాము. మొదటిగా ఇది మనము ఇళ్లలో వాడుకునే నీటిని మొత్తాన్ని శుభ్రం చేయడానికి మనకి ఈ వ్యవస్థ సహాయపడుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ ఫస్ట్ ట్యాంక్ లోకి మనము ఇంట్లో వాడుకునే నీటిని పంపిస్తాం. మనం ఇళ్లలో వాడుకునే నీటిని ఫస్ట్ ట్యాంక్ నుంచి పంపిస్తాం. ఇక్కడ ఈ మెష్ ఉండడం వల్ల ఏవైతే పెద్ద పెద్ద పార్టికల్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ కలెక్ట్ అవుతాయి. దాని తర్వాత నీరు సెకండ్ ట్యాంక్ లోకి వెళ్తుంది. మనము సెకండ్ ట్యాంక్ లో నీటిని కొద్దిసేపు నిల్వ చేస్తాము. అప్పుడు ఏవైతే ధూళి కణాలు ఉన్నాయో అవన్నీ కూడా కింద పేరుకుపోతాయి. దీన్ని మనము ఇంగ్లీష్ లో సెడిమెంటేషన్ అని కూడా అంటాము. దాని తర్వాత నీరు నెక్స్ట్ ట్యాంక్ లోకి వెళ్తుంది. ఇక్కడ మనము కంటికి కనిపించని ధూళి కణాలు అన్ని కూడా ఈ స్పాంజ్ కలెక్ట్ చేస్తుంది. ఇక్కడ మనము స్పాంజ్ ప్లేస్ లో కాటన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనము ఈ ట్యాంక్ లో మనము క్లోరినేషన్ చేస్తాము. దీనివల్ల మన కంటికి కనిపించని ఎన్నో మైక్రో ఆర్గానిజమ్స్ చంపేస్తుంది క్లోరిన్. దాని తర్వాత నీరు లాస్ట్ ట్యాంక్ లోకి వస్తుంది. ఇలా మనము నీటిని మళ్ళీ శుభ్రం చేసుకొని ఉపయోగించుకోవచ్చు.